హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టుగా ఇవాళ నేను పిల్లల్ని ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను. చూసారా, అక్కడ రెడీగా కిట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి నేను నిగమాని కృష్ణుడిగా అండ్ గోపికగా కూడా చేశాను. జశ్విన్ని మాత్రం జస్ట్ కృష్ణుడిగా చేశాను. ప్రతి కృష్ణాష్టమికి కంపల్సరీ నేను పిల్లల్ని రెడీ చేస్తాను. అది నా ఇంట్రెస్ట్, నాకు చేయాలనిపిస్తుంది. వాళ్ళకి మంచిగా మేకప్ చేసుకొని బుజ్జి బుజ్జిగా ఉంటారు, ఎంత క్యూట్గా ఉంటారు. మంచిగా ఫోటోషూట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చిన్నపిల్లలు కృష్ణుడి గెటప్లో ఇంకా చెప్పక్కర్లేదు, మరీ క్యూట్గా ఉంటారు అసలు. అండ్ ఇక్కడ లైట్గా ఫౌండేషన్ అండ్ లైట్గా పౌడర్, ఐకి జస్ట్ లైట్ కలర్ ఇచ్చాను. దట్స్ ఇట్. మరీ హెవీగా అయితే ఏమీ చేయలేదు నేను. అండ్ హెవీగా చేసినా కూడా పిల్లలకి బాగోదు. ఫుల్గా పింక్ కలర్లో వేసేసి అలా అంతా బాగుండదు. ఇక్కడ చూపిస్తున్నంత ఫాస్ట్గా ఏం అవ్వలేదండి. మరీ అంత టైం అంటే బాగుండదని చెప్పి కొంచెం ఫాస్ట్ పెట్టాను. ఎంత ఇబ్బంది పెట్టేసిందో నిగమ అయితే. బట్ జస్ట్ మాత్రం బాగా హెల్ప్ చేశాడు నాకు. అది తెచ్చాడు. నిగమా ప్లీజ్ అమ్మా సరిగ్గా కూర్చోమ్మా, అమ్మ చేస్తుంది కదా అని భలే చెప్తున్నాడు. అండ్ దానికి తగ్గినట్టుగా నా దగ్గర వైట్ తిలకం కూడా లేదనమాట. చాక్ పీస్ ఉండింది, అది వాటర్లో మిక్స్ చేసేసి ఇంకా అలా పెట్టేశాను. యాక్చువల్గా పిల్లలు చాలా ఇష్టపడ్డారండి. అమ్మ చెయ్యమ్మ, కృష్ణుడిలాగా చెయ్యి, నిగమాని గోపిక చెయ్యి అని జస్ట్ చాలాసార్లు అడిగాడు. బట్ నిగమాని కృష్ణుడిగా చూడాలని నాకు అనిపించింది. సో అందుకే ఫస్ట్ అలా చేస్తున్నాను. చిన్నప్పటి కృష్ణుడి పిక్స్ ఉంటాయి కదా, ఎంత నిండుగా ఉంటాడు కృష్ణుడు అంటే, ఏమంటారు హెయిర్ స్టైల్ కానీ ఫేస్లో కానీ అంతా నిండుగా ఉంటుంది. గ్యాప్ లేకుండా అన్ని బుగ్గ చుక్కలు అన్నీ బలపెట్టుంటారు అనమాట. సో అలా చేద్దామని ఈసారి ట్రై చేశాను. పిల్లలకి మేకప్ వేసే ముందు ఫేస్కి మాయిశ్చరైజర్ అండ్ లిప్కి ఏమైనా చేసేటప్పుడు లిప్ కేర్, ఇవి కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ప్రోడక్ట్స్ కూడా కొంచెం బ్రాండెడ్వి వాడుకుంటే మంచిది, అంటే హార్మ్ఫుల్ అవ్వకుండా అలా ఉంటుంది కదా. సో అందుకే మనం రోజు కూడా ఏం వేయం కదండి, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. అండ్ మాయిశ్చరైజర్, లిప్ కేర్ అవి మాత్రం కంపల్సరీ మనం చూసుకోవాలి. ఇక్కడ నిగమాది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను మళ్ళీ జశ్విన్కి చేశాను, చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. కొంచెం స్లోగా ఆ కొప్పు ఎలా చేశాను ఏంటి కొంచెం చెప్పాను అనమాట.
తన హెయిర్ దగ్గర పెట్టాను కదా, అది కూడా నాది యాంక్లెట్ అనమాట. అది ఎప్పుడు తీసుకున్నాను. వైట్ స్టోన్స్ వచ్చి చాలా మెరుస్తూ ఉంది, బాగుంటుందని చెప్పి అక్కడ అలా పెట్టేశాను. అండ్ కొప్పు పిన్నులు పెట్టేస్తున్నాను పిలక వేసి. సో వాళ్ళకి అసలు పెయినే ఉండదండి. మనం అనుకుంటాము ఎన్ని పిన్సా ఎంత అవుతుందని, ఏం పెయిన్ ఉండదు అసలు. నీవు అక్కడ ఏం ఏడ్చట్లేదు కదా, పెయిన్ ఉండదు. సో జాగ్రత్తగా పెట్టాలి అంతే. ఆ డ్రెస్ కూడా జస్విన్ది, చిన్నప్పటిది. సో తనకి ఇప్పుడు సరిపోయింది, అది వేసేసాను. ఇంకొకటి నా డాన్స్ నగలు కూడా తీసుకొచ్చానమాట. అవి పెట్టాను, బట్ అవి జారిపోతున్నాయి పాపం తనకి. సో తర్వాత ఇంక మళ్ళీ తీసేసాను, తనకు పెట్టలేదు, జస్విన్కి పెట్టాను. అండ్ ఫైనల్గా నిగమ ఇలా ఉంది. ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. మీకు ఎలా అనిపించింది? బాగుందా? అండ్ ఇక్కడ గోపికల కూడా రెడీ చేశాను నికిమాని. అది రెడీ చేయడం అంతా నాకు షూట్ చేయడానికి టైం లేదు, తను ఏడుస్తునింది. సో ఊరికే అలా చూసుకోవాలనిపించింది, ఒక 2 minutes అలా వేసి తీసేసాను. తర్వాత ఆ జడ చూసారా ఎంత పెద్దగా ఉంది కదా, చిన్నపిల్లలకి నిజంగా అంత పెద్దగా ఉంటే సౌరం పెట్టాను. బట్ ఇక్కడ కూడా బాగుండింది, బట్ చాలాసేపు ఉంచుకోలేదు, నేనే త్వరగా తీసేసాను. మళ్ళీ ఏమన్నా నెక్ పెయిన్ వస్తుందేమో సౌరం పెట్టాను కదా అని. అండ్ ఇప్పుడు జస్విన్ టర్న్. నికిమాకి అన్నం పెట్టేసి మేకప్ అంతా రిమూవ్ చేసేసి తనని పడుకోబెట్టేశాను, తను పడుకుంది. ఇప్పుడు నెక్స్ట్ జస్విన్కి చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇంకా ఓపిక లేదు నాన్న అంటే, అమ్మ ప్లీజ్ అమ్మ జస్విన్ నిగమాన్ అయితే చేసావు కానీ నాకు చేయవా అని అడిగాడు. ఇంకా సరే అది తప్పదు కదా, చేయాలి. అండ్ వాళ్ళకి వాడేది లోషన్ వచ్చేసి నేను సెటాఫిల్, పిల్లలకి బాగుంటుంది అది. జస్ట్కి ఏంటంటే నేను ఐలైనర్ అప్లై చేశాను, అందుకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. చాలా ఫన్గా ఉండింది జస్ట్కి మేకప్ చేసేటప్పుడు. జస్విన్ అయితే చిన్న వాటికి కూడా చాలా ఎక్సైట్ అవుతాడు. నేను అలా మేకప్ చేస్తుంటే ప్రతిసారి అలా మిర్రర్లో చూసుకుంటున్నాడు, అమ్మ భలే ఉందమ్మా, అరే భలే ఉందమ్మా అంటున్నాడు. అండ్ పిల్లలకి ఇలా మేకప్ చేస్తుంటే నాకు నా డాన్స్ అప్పుడు మేకప్ చేస్తూ ఉంటారు కదా, మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వస్తుంటారు కదా, అవే గుర్తొచ్చాయి, ఆ మూమెంట్సే గుర్తొచ్చాయి. ఎంతసేపు కూర్చోవాల్సి వచ్చేదో మాకు మేకప్ చేసేటప్పుడు. ఒక 1 hour 1.5 hour కూర్చునే వాళ్ళం అలాగే. ఎందుకంటే కూచిపూడి దానిలోకి మంచిగా ఫౌండేషన్ కానీ ఈవెన్గా ఉండాలి ఫేస్ అంతా. తర్వాత ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్, సో చాలాసేపు కూర్చోవాల్సి వచ్చేది.
మేకప్పే కదా ఏముందిలే అక్కడ అనుకుంటాం, కానీ అదంతా ఈజీ కాదండి. ఒక మనిషిని డిఫరెంట్గా చేంజ్ చేసేస్తుంది ఆ కళ. అండ్ మేకప్ ఆర్టిస్ట్ అనే ఒక ప్రొఫెషన్ అనేది సంథింగ్ ఎల్స్ అంతే. ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ కాదు, అండ్ ఏ ప్రొఫెషన్ని కూడా మనం తక్కువ చేసి చూడకూడదు. ఈ ప్రొఫెషన్లో ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇందులో ఉంటే తక్కువ వస్తాయి, ఇవన్నీ ఎందుకు, అసలు మనీ మ్యాటర్ ఎందుకు వస్తుంది? మామూలుగా వాళ్ళ కళని మనం అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ నాది. కొంతమంది ఇలా ఆలోచిస్తారు కాబట్టి జస్ట్ చెప్తున్నాను. వాళ్ళకే ఉంది, వాళ్ళు మేకప్ వాళ్ళే కదా, లేకపోతే వాళ్ళు వేరే ప్రొఫెషనల్ వాళ్ళే కదా, అట్లా ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళలో ఉన్న స్పెషల్ క్వాలిటీని మనం ఎందుకు చూడకూడదు? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఏదైనా డాన్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ది బెస్ట్ ఇచ్చినప్పుడు అప్రిషియేట్ చేసే మనసు కూడా ఉండాలి. ఊరికే చూడడం వెళ్ళిపోవడం కాదు. మనం మనసులో అనుకుంటాం చాలా బాగా చేశారని, ఒక్క మాట వాళ్ళకి వెళ్ళి చెప్తే అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా వాళ్ళకి. నేనైతే కంపల్సరీ అదే చేస్తాను. నాకు కనుక అది చాలా నచ్చింది అనుకోండి, డాన్స్ లేకపోతే వాట్ ఎవర్, నాకు ఏదైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను చాలా బాగా చేశారు అని. ఆ ఒక్క మాట వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్తాను మీకు. నేను హైదరాబాద్ రవీంద్ర భారతిలో అదే కాంపిటీషన్స్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఏం జరిగిందంటే ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చారనమాట. ఆయన మేకప్ చేశారు. వితిన్ ఒక 15 minutesలో నా మేకప్ అయిపోయింది. మామూలుగా ఒక 1 hour అలా పట్టేది, 15 minutesలో కంప్లీట్ చేసేసాడు ఆయన. నాకు అసలు ఏం అనిపించలేదనమాట. ఏంటి ఇలా ఉంది, ఇంత లైట్గా ఉంది ఏంటి, నాకు ఏం నచ్చలేదు అన్నట్టు ఫేస్ పెట్టేశాను. ఆయనకు అది అర్థం కూడా అయింది. అమ్మ చాలా బాగుంది అని నాతో చెప్పాడు, బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు. వన్స్ నేను స్టేజ్ ఎక్కిన తర్వాత చాలా ఎలివేట్ అయింది మేకప్, అండ్ సూపర్బ్గా కనిపించాను. అందరూ అన్నారు ఎవరు చేశారు మేకప్, మేము కూడా అక్కడే చేయించుకుంటాము అన్నట్టుగా చెప్పారనమాట. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అరే షెట్ నేను ఎందుకు అలా అనుకున్నాను అని. తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, సారీ సార్ నేను అనుకోలేదు అలాగా, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా వచ్చింది మేకప్ అని మళ్ళీ చెప్పాను నేను. అలాంటి టెక్నిక్స్ వాళ్ళకే తెలుస్తాయి. స్టేజ్ మీద ఎలా ఎలివేట్ అవుతుంది ఫేస్, ఎంత అంటే ఎంత క్వాంటిటీ వేయాలి, ఎలా అనేది వాళ్ళకే తెలుస్తాయి. అండ్ ఇక్కడ మేకప్ విషయానికి వచ్చేస్తే, జశ్వంత్కి ఎంతో ఓపిక మంచిగా కూర్చొని చేయించుకుంటున్నాడు. నాకు కూడా హ్యాపీగా స్లోగా చేస్తున్నాను, మంచిగా మాటలు చెప్తున్నాడు నాకు మధ్య మధ్యలో. ఎందుకంటే మేము ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే కృష్ణులాగా రెడీ అయిపోతున్నాం. ఫోటో తీసుకొని ఎంత బాగా మా డాడీ అంటారంటే గుడ్ జస్మిత్ అంటాడు. నువ్వు సూపర్గా ఉన్నావా, నువ్వే చెప్తున్నావా? ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, యాక్చువల్ ఆడియో వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పిల్లలకి కిరీటం పెట్టడానికన్నా సైడ్కి వేస్తే చాలా క్యూట్గా కనిపిస్తారు అని చెప్తున్నాను. అండ్ అది కూడా నేను నా చేతిలో ఉన్నది నేనే తయారు చేసుకున్నాను. ఎలా అంటే, నా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఆ హెయిర్ అంతా నేను కలెక్ట్ చేసి పెట్టాను. ఆ హెయిర్ని అంతా ఒక
ఒక బాల్ లాగా చేసి దానికి అలా నెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ నెట్ క్లాత్ అంతా చుట్టేసి అలా కుట్టేశాను. అండ్ పైన క్లిప్ వచ్చేసి నిగమాది బ్యాండ్ అనమాట, ఆ బ్యాండ్ అలా పెట్టి చుట్టూతా రోజెస్ అన్నీ పెట్టేశాను. సో ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది అన్న ఒక థాట్తో. జశ్విన్ చూసారా, నేను చెప్తుంటే వాడు యాక్షన్ చేస్తున్నాడు. సో అలా సైడ్కి వేయడం అంటే ఫస్ట్ పిల్లలకి సైడ్కి ఒక చిన్న పిలకలాగా వేసుకోవాలి. జశ్విన్కి చాలా స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్ అనమాట, వాడికి అందుకే ఇలా స్ట్రైట్గా నించుంటుంది పిలక వేస్తే. నిగమకి కర్లీ హెయిర్, తనకి ఇంకా మంచిగా కనిపిస్తుంది. అండ్ అది అలా పైన పెట్టేసి కొప్పు పిన్నలన్నీ ఫిక్స్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇవి బయట కూడా దొరుకుతాయండి, ఇలా కొప్పులాగా ఉండేవి. బట్ ఏంటంటే అవి కొంచెం లోపల హార్డ్గా ఉంటుందన్నమాట. పిల్లలకి ఇలా పెట్టి మళ్ళీ కొప్పు పిన్నులకి చాలా హార్డ్గా గుచ్చాలి మనము. అందుకే నేను ఎందుకు అది అని చెప్పి ఇంకా నా హెయిర్తో చేసుకున్నాను. సో మన హెయిర్ అనుకోండి, అది గట్టిగా ఉండదు, ఈజీగా వెళ్ళిపోతాయి పిన్స్. అండ్ కృష్ణుడి ఫొటోస్లో సైడ్కి ఇట్లా పూసల్లాగా వేలాడుతూ ఉంటాయన్నమాట ఆయన కంటి దగ్గర. భలే క్యూట్గా ఉంటుంది అది. సో పిల్లలకు కూడా అలా చేసుకుంటే మంచిది. నేను ఆల్రెడీ ఇలాంటి పూసలు అవి నిగమాకి ఏదో సమ్ ఫంక్షన్ అప్పుడు నేను తయారు చేశాను. సో అవే ఫిక్స్ చేసేస్తున్నాను. అండ్ హోల్ కృష్ణుడి మేకప్లో నాకు చాలా నచ్చేది ఆయన ముక్కు పుడక అలాగే ఇలా పెట్టుకుంటాడనమాట ముక్కుకి. ఎంత అందంగా ఉంటుందో అది. బట్ జశ్విన్కి పెట్టడానికి చాలా భయపడ్డాను, పెట్టించుకుంటాడు లేదు పెయిన్ వస్తుందేమో అని. బట్ ఫైనలీ పెట్టించుకున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా నిగమాకి కర్లీ హెయిర్ ఉంటుంది. సో ఇలా ఫ్రంట్కి అంతా బాగా కనిపిస్తుంది అనమాట. జస్ట్కి స్ట్రైట్ అండ్ సిల్కీ హెయిర్ కాబట్టి ఇలా హెయిర్ అంతా ఇలా పడిపోయినట్టుగా ఉంటుంది. సో బోడిగా ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేను అలా కట్టాను. చాలా బాగుండింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మెడలో మాల వేశాను. పెద్ద పిల్లలు కాబట్టి మాల ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. రతికేళి రూప
రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము శతమై శంకు చక్రాల సందుల వైఢూర్యం శతమై శంకు చక్రాల సందుల వైఢూర్యం గతి మమ్ముగాచే కమలాక్షుడు గతి మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సోతుడు.